ట్రావెల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఒక యెస్ సార్. సో, ఈ 2 సమస్యలైతే ఇందులో ఉన్నాయి సార్. అంటే ఎగ్జాంపుల్ ఎలా రావాలి అనేది ఒక సమస్య. వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది, డ్రింక్ చేస్తాము, అలసిపోయి ఉంటాం, ఆడేసి ఉంటాము అనేది అంటే రాలేము అంత నైట్ అనేది 2 సమస్యలు సార్. యాక్చువల్‌గా మనం డే 1లో పార్టీ పెట్టినప్పుడు మన టికెట్‌లోనే ఇంక్లూడింగ్ ట్రావెల్ ఉండేది. మన టికెట్‌లోనే ఇంక్లూడింగ్ స్టే కూడా ఉండేది సార్. కానీ మా పార్టీకి వచ్చిన వాళ్ళలో సగం మంది వాళ్ళ ఓన్ వెహికల్స్‌లో వచ్చేవాళ్ళు. అండ్ వచ్చిన వాళ్ళలో సగం మంది నైటు స్టే చేయకుండానే వెళ్ళిపోయేవాళ్ళు సార్. అలాంటి వాళ్ళకి అనవసరంగా టికెట్ అనేది బర్డెన్ అవుతుంది. అంటే అవి 2 కలిపి నేను టికెట్‌ని డిజైన్ చేయడం వల్ల, వాళ్ళు అవి యుటిలైజ్ చేసుకోకపోవడం వల్ల, అనవసరంగా వాళ్ళకి బర్డెన్ అవ్వడం వల్ల వీటిని టికెట్‌లో డైరెక్ట్ ఇంక్లూడెడ్ అనే దాన్ని తీసేసాం సార్. టికెట్ అనేది ట్రావెల్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి అండ్ స్టేని ఎక్స్‌క్లూడ్ చేసి ప్రైస్‌ని తగ్గించి మనం ఇలా చేసాం. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి వెహికల్ లేదు, సింగిల్‌గా వస్తున్నారంటే మా ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. దానికి నామినల్ చార్జెస్ చేస్తాం. ఆ విధంగా ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ మా నుంచి పొందొచ్చు. అంటే స్టే ఇస్తారు, ట్రాన్స్‌పోర్ట్ కూడా ఇస్తారు. అడిషనల్ ఒక నామినల్ చార్జెస్ మొత్తానికి ఆ సర్వీస్ అయితే ఉంటుంది సార్. ఓకే సార్, బాగుంది. అయితే మీరు ఇంకొకటి చెప్పారు సార్, మెంబర్‌షిప్ గురించి చెప్పారు. యాహ్! అది యాక్చువల్‌గా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. బేసిక్‌గా ఎప్పుడైతే మేము ఈ రిఫ్రెష్‌మెంట్ పార్టీల గురించి ఆలోచించామో, అదే రోజున మాకు ఇంకో సమస్య కూడా తలెత్తింది. ఇది మనం 4,000, 5,000 రూపీస్ వర్త్ టికెట్ పెడుతున్నాము. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రతిసారి 5,000 రూపీస్ పెట్టి రావాలంటే సంవత్సరానికి ఒక 60,000-70,000 రూపాయలు ఫీజు అయిపోతుంది సార్. అంటే ఎవరికి కూడా కంఫర్టబుల్ ఉండదు రియల్ టైమ్‌లో గనక ఆలోచిస్తే. సో, దీనికి ఏ విధంగా అయినా చెక్ పెట్టాలనే ఆలోచనతోటే తను ఫ్రీగా పార్టీకి వచ్చేలాగా డిజైన్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఆలోచించి ఈ మెంబర్‌షిప్‌ని క్రియేట్ చేసాం. జస్ట్ 1,00,000 రూపీ తోటే ఈ మెంబర్‌షిప్‌ని క్రియేట్ చేసామండి. సాధారణంగా 1,00,000 అని చెప్పంగానే చాలా పెద్ద అమౌంట్ లాగా చాలా మందికి కనిపించే అవకాశం ఉంది. కానీ దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ని కనుక చూస్తే అది చాలా సింపుల్, చాలా తక్కువ అమౌంట్ లాగా అనిపిస్తుంది. బేసిక్‌గా ఫస్ట్ ఏం చేస్తామంటే మనం తను 1,00,000 పెట్టి డిపాజిట్ చేసి మెంబర్‌షిప్ తీసుకోగానే తనకు మన waytobegin.com పోర్టల్‌లో తనకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో, తనకు ప్రొఫైల్ ఉంటుంది. సో, తన ట్రాన్సాక్షన్స్ అన్ని తను చూడగలుగుతాడు. తన ప్రొఫైల్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. దీంతో పాటు ఒక వాలెట్ ఫెసిలిటీ అనేది తనకి ఇవ్వడం జరుగుతుంది. మనం మేజర్‌గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకి. అందులో మొదటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ అమౌంట్‌ని వాళ్ళ వాలెట్‌కి లోడ్ చేస్తాం సార్. సో, ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ వాలెట్‌కి లోడ్ అవుతుంది. అలా సంవత్సరానికి 24,000 రూపాయలు లోడ్ అవుతుంది. సో, ఈ అమౌంట్‌ని వాళ్ళు యూజ్ చేసుకొని మా పార్టీకి రావచ్చు. అంటే వాళ్ళ పాకెట్ నుంచి మనీని స్పెండ్ చేయకుండా దే కెన్ యూజ్ దట్ వాలెట్ టు బై ది టికెట్స్. సో, బై చేసేటప్పుడు మళ్ళీ మరొక అడ్వాంటేజ్ ఇస్తున్నాం. ఆ